అప్పుడు వాళ్ళు మా ఆయన వచ్చేవారు నాతో పాటు. మేము ముగ్గురు వెళ్ళేవాళ్ళం. పాప స్కూల్లో చేరేంత వరకు మేము ముగ్గురం షూటింగ్స్ కి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. ఫుల్ ఫ్యామిలీ బెంగళూరు అంటే ఎక్కడికి వెళ్ళినా మాకు అకామిడేషన్ ఇస్తారు కదా. బెంగళూరుకి వెళ్ళినా, రాజమండ్రికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఇంకా కాకినాడ, ఏదైనా అన్ని ఊర్లు. మీ పాప స్టడీస్ అంటే 3 years వరకు తీసుకెళ్లేదు అన్నది. 3rd year లో పాపని స్కూల్లో చేర్పించేటప్పుడు నేను పెళ్ళని చెప్తే వినాలి. సినిమా చూసాను. శ్రీకాంత్ హీరో. శ్రీకాంత్, తర్వాత కాస్ట్యూమ్ కృష్ణ గారు, నాకు పెద్ద కొడుకు గిరిబాబు గారు. మంచి సక్సెస్. పెద్ద కొడుక సినిమాలో సినిమాలో ఆ పిక్చర్ అప్పుడు మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్. అందుకని ఆ పిక్చర్ టైంలో మంచి ఫేమస్ స్కూల్ మెడ్రాస్ లో బుడ్షపేట్ స్కూల్. దాంట్లో 2 days బ్రేక్ తీసుకొని పాపని తీసుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసి అది ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ బయలుదేరొచ్చాం. మీ వెనకాల ఎంత స్టోరీ, చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఎంత డెప్త్ ఉంటది అని ఎవరు అనుకోరు. లగ్జరియస్ లైఫ్ అనుకుంటారు. లగ్జరీస్ లేదంటే హ్యాపీగానే జరిగింది. బట్ జర్నీ హ్యాపీగా జరిగినా కూడా ఇవన్నీ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీకి మనం చేయాల్సిన ఇంపార్టెన్స్. నేను కానీ మా ఆయన కానీ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళం. ప్రొఫెషన్ ఓకే, బట్ మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ప్రొఫెషన్ లో కూడా సక్సెస్ఫుల్ గా అన్ని సినిమాలు చేశాను. కరెక్ట్. పార్ట్నర్ మంచిగా ఉంటే జీవితం అంతా స్మూత్ గా నడుస్తుంది. హ్యాపీగా భార్య అయినా సరే, భర్త అయినా సరే అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఒకరికొకరు అడ్జస్ట్మెంట్, హెల్పింగ్ నేచర్ ఉండాలి. నా ప్రాబ్లమ్స్ ఆయన తెలుసుకొని పాపను మొత్తం. ఎంతమంది సర్వెంట్స్ ఉన్నా కూడా నేను ఆయాలని ఎవరిని పెట్టలేదు. అంటే నేను చూసుకునేదాన్ని, లేదంటే మా ఆయన చూసుకునేవాడిని. అసలు మా ఆయన చదివారు, ప్రిన్సిపల్ గా బాగా చదివారు కాబట్టి పాపకి ఎడ్యుకేషన్ అంతా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునేవాడు. నేను షూటింగ్ పాప స్కూల్లో వేసిన తర్వాత ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్కి వచ్చేవాడు. అంటే పాపకి హైదరాబాద్ లోనే చదివించారా? లేదు, వచ్చి మళ్ళీ సండే ఈవినింగ్ ఫ్లైట్ కి చెన్నైకి వెళ్ళిపోయాడు. పాప చెన్నైలో. అందుకే మేము షిఫ్ట్ అవ్వలేదు. ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా షిఫ్ట్ అవ్వలేదు. ఒక్క విజిట్ వచ్చింది కొంచెం